రెంటెడ్ హౌస్లలో ఉన్న వాళ్ళ కష్టాలు అంతా ఇంత కాదండి బాబు. అది కాక ఊరు కాని ఊర్లో భాష రాని ఊర్లో వచ్చి ఉండడం అంటే చాలా కష్టం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను మా హస్బెండ్కి రైల్వే క్వార్టర్స్ తీసుకుందాం, అక్కడ ఉందామంటే మా హస్బెండ్ ఒప్పుకోలేదండి. లేదు ప్రైవేట్ హౌస్లోనే ఉందామని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటే ఉన్నన్ని రోజులు బాగానే ఉండింది. కానీ ఇదిగోండి ఇలా కష్టకాలం వచ్చినప్పుడే చాలా తలనొప్పి వస్తుంది. చూసారా, సడన్గా ఇలా షిఫ్ట్ అవ్వాలంటే ఎవరికైనా కష్టమే కదండి. ఎక్కడికి వెళ్తున్నా ట్రాన్స్ఫర్ అయిందా అంటారా, ట్రాన్స్ఫర్ అయినా బాగుండు అనిపించిందండి నాకైతే. నేను ఇప్పుడు నుంచి అయితే దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను మాకు త్వరగా ట్రాన్స్ఫర్ అయిపోవాలని చెప్పి. ఇంట్లోకి వచ్చినప్పుడు సామాన్ చాలా తక్కువగానే ఉంటుందండి. తర్వాత అవసరాన్ని బట్టి నీడిని బట్టి ఒక్కొక్క వస్తువు చేరిపోతూ ఉంటుంది అనమాట. ఖాళీ చేసేటప్పుడే తెలుస్తుందండి ఇన్ని వస్తువులు ఉన్నాయా మన ఇంట్లో అనిపిస్తుంది అనమాట. ఉన్నన్ని రోజులు కంటికి ఏవి కనిపించవు, కొన్నే కదా సామాన్లు అనిపిస్తాయి, అది బయటికి తీస్తేనే తెలుస్తుంది అనమాట. మా మూన్గాడు చూసారా నాకేం అవసరం లేదన్నట్టే కూర్చున్నాడు అనమాట. అసలు మా ఇంటి ఓనర్ ఫోన్ చేసి చెప్పగానే నేనైతే లిటర్లీ ఇలా తల పట్టుకొని కూర్చున్నా అండి. ఇంకా మా హస్బెండ్ తను కూడా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను డౌన్ అయిపోతానని చెప్పి తనే ముందుండి అన్ని పనులు చేసుకుంటున్నాడు అనమాట. ఈ ఆటో అతనైతే మా చర్చి ఆటో అతనండి. మేము ఎవ్రీ సండే ఈయన ఆటోలోనే చర్చికి వెళ్తాం అనమాట. ఒక్క ఫోన్ చేయగానే ఒక బంధువులైనా వస్తారో లేదో కానీ ఒక్క ఫోన్ చేయగానే ఇతనైతే వచ్చేసాడండి. మొత్తం మా హస్బెండ్కి ఆపరేషన్ అయిందని చెప్పి సామాన్ కూడా అన్ని తన్నే పట్టాడనమాట ఆటోలోకి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. కానీ నేను ఇప్పటి నుంచి అయితే గట్టిగా ప్రేయర్ చేస్తానండి మాకు త్వరగా ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి. ఈ కష్టాలు భరించడం అంటే మన ఊర్లో అయితే ఒక వీధి కాకపోతే 4 వీధులన్నీ తిరిగి కనుక్కోవచ్చు అండి. కానీ ఇక్కడ నాన్ వెజ్ తినకూడదు అంటారు, అదంటారు, ఇదంటారు. ఇన్ని స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వాలంటే నా వల్ల అవ్వదు. ఇంతకు ఏంటి సంగతి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్ టు మెర్సీ హనీ. బాయ్ అందరికీ.